తెలంగాణలో మంచి ఫలితాలే వచ్చాయి. మనం దున్నేశామని రాష్ట్ర బీజేపీ నాయకులంతా అనుకుంటుంటే అక్కడ మాత్రం ఈ విజయాన్ని ఆస్వాదించలేకపోతున్నారట కొంతమంది. ఇంకా చెప్పాలంటే రచ్చ ఎక్కువైపోయిందట. పైగా డబ్బు మూటలు మాటల నేతల మధ్య అంతరాన్ని పెంచుతున్నాయి. ఎక్కడుందా పరిస్థితి? ఏంటా లోక్సభ నియోజకవర్గం? ఎంపీ సీటు గెలిచిన ఆనందాన్ని ఆస్వాదించలేకపోతున్నారట ఆదిలాబాద్ బీజేపీ నేతలు. ఈ సీటు పరిధిలో పార్టీకి 4 ఎమ్మెల్యేలున్నారు. మిగతా చోట్ల ఇన్ఛార్జీలు పనిచేశారు. కానీ గెలిచాక ఎంపీ ఒక్క అసెంబ్లీ సెగ్మెంట్ కు తప్ప మిగతా చోట్లకు వెళ్లకపోవడం, మర్యాదపూర్వకంగానైనా ఎమ్మెల్యేని కలవకపోవడంపై నారాజుగా ఉన్నారట అంతా. గెలుపును ఒకరిద్దరు మాత్రమే ఓన్ చేసుకుంటున్నారు తప్ప సమిష్టి కృషిగా గుర్తించడం లేదన్న బాధ ఎక్కువ మందిలో పెరుగుతోందని అంటున్నారు. ఎన్నికల సమయంలో కేవలం 3 వ్యక్తులు ఆర్థికపరమైన వ్యవహారాలు చూశారు. ఆ సమయంలో ఖర్చుల కోసం వచ్చిన నిధులను కూడా అన్ని నియోజకవర్గాలకు చేర్చలేదనే ఆరోపణలున్నాయి. కేవలం ఒక్క నియోజకవర్గానికి మాత్రమే ఎక్కువగా తీసుకుని మిగతా వాళ్లకు మొండి చేయి చూపించినట్టు ప్రచారం ఉంది. ఒక ఎమ్మెల్యే, కొందరు ఇన్ఛార్జీల వ్యవహారాన్ని మిగతా 3 శాసనసభ్యులు పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసిందే. అలాగే నిర్మల్ జిల్లాలోని నిర్మల్, ముతోల్, ఖానాపూర్లలో బీజేపీకి మెజారిటీ వచ్చింది. అక్కడ వచ్చి మిగతా నియోజకవర్గాల్లో తగ్గడంపై చర్చ జరుగుతోంది పార్టీ వర్గాల్లో. నిర్మల్ జిల్లాకు చెందిన 2 ఎమ్మెల్యేలు, ఇతర నియోజకవర్గాల్లోని ఇన్ఛార్జీలు డబ్బుల వ్యవహారాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్టు చెబుతున్నాయి పార్టీ వర్గాలు. ఖర్చుల కోసం మొత్తం 26 కోట్ల రూపాయలు ఢిల్లీ నుంచి వస్తే అందులో 5 నియోజకవర్గాలకిచ్చింది కేవలం 9 కోట్లనని, మిగతా 17 కోట్ల రూపాయలు ఏం చేశారనే ప్రశ్న వస్తోందట. సిర్పూర్లో అమిత్ షా సభ ఖర్చులు పోను మిగిలిన నిధులు ఏమయ్యాయి? కేవలం ఆదిలాబాద్, బోధ్ 2 నియోజకవర్గాల్లోనే అంత మొత్తంలో ఖర్చు చేస్తే వచ్చిన ఓట్లెన్ని? పార్టీకి అంత తక్కువ మెజార్టీ ఎందుకొచ్చిందని మిగతా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు రీజనింగ్ తీస్తున్నట్టు తెలిసిందే. ఎవరి నియోజకవర్గంలో వారు కష్టపడి ఎంపీ స్థానం గెలిపించుకున్నాం. కానీ గెలిచాక రాష్ట్ర అధ్యక్షుడిని ఒకరిద్దరు మాత్రమే వెళ్లి కలవడంపై గుర్రుగా ఉన్నారట మిగతా లీడర్స్. కొంతమంది నేతలు రాష్ట్ర ఇన్ఛార్జీలుగా ఉన్న అభయ్ పటేల్తో పాటు చంద్రశేఖర్ జీ దృష్టికి ఎన్నికల నిధుల వ్యవహారం తీసుకెళ్లారట. 3 బీజేపీ ఎమ్మెల్యేలు, ఒక జిల్లా అధ్యక్షుడితో పాటు ఖానాపూర్ ఇన్ఛార్జ్ రమేష్ రాథోడ్పై ఫిర్యాదులు చేసినట్టు తెలిసిందే. ఇలా మొత్తంగా సీటు గెలిచిన ఆనందం కంటే ఈ రచ్చ పెరిగిపోయిందన్న బాధ ఎక్కువగా ఉందట ఆదిలాబాద్ కమలం నేతలకు.